నమస్తే నాగేశ్వర్ గారు. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డెవలప్మెంట్ అది కేటీఆర్ మీద ఈ ఫార్ములా ఈ కేసు విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఈడీ తయారు అని చెప్పేసి. రేవంత్ భారతీయ జనతా పార్టీ రెండు కుమ్మక్కై కేటీఆర్ మీద కక్ష సాధిస్తూ ఉన్నాయి అని చెప్పేసి. సో ఏసీబీ రంగంలోకి దిగింది, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విచారణ సంస్థ కాబట్టి మరి ఈడీ కూడా రావడాన్ని ఏ రకంగా చూడాలి? అది యాదృచ్ఛికమా లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నట్టుగా ఏదైనా రాజకీయం జరిగి ఉండొచ్చు అంటారా? ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసుకున్న తీరు వల్ల ఈ రకమైన పొలిటికల్ నెరేటివ్కు అవకాశం ఏర్పడింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈడీ కేసులు చూస్తే నెగ్లిజిబుల్ కన్విక్షన్ రేట్, అంటే శిక్ష పడేది దాదాపు చాలా చాలా తక్కువ. మోర్ దెన్ 90% కేసుల్లో శిక్ష పడదు. ఇక ఈడీ పెట్టిన కేసుల్లో 95% అపోజిషన్ పైన, 95% అపోజిషన్ లీడర్స్. రెండో ట్రెండ్. మూడో ట్రెండ్, బీజేపీలో కనుక చేరితే ఆ ఈడీ సిబిఐ కేసులు ఉన్నా స్లో అయిపోతాయి. మీకు ఉదాహరణ అశోక్ చౌహాన్, మహారాష్ట్ర ఆదర్శ్ సొసైటీ, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ, ఇలాంటి ఉదాహరణలు కొన్ని, సువేందు అధికారి బెంగాల్, చాలామంది పేర్లు చెప్పచ్చు మనం. అది వాషింగ్ పౌడర్ నిర్మాణం, అంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా. అంటే బీజేపీలో చేరితే ఆ కేసులు ఐదర్ కొట్టివేస్తారు లేదా స్లో డౌన్ అవుతాయి. నాలుగో ట్రెండ్, బీజేపీలో చేరకపోయినా, ఎన్డీఏలో చేరకపోయినా, ఇప్పుడు మీరు ఎన్డీఏలో చేరితే పోతుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ఈడీ కేసు ఉంది. ఏమైంది? అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరాడు. ఈడీ కేసు అనేది మనకు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఏసీబీ కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి పైన 10 ఏళ్ళుగా కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ. ఏం కదిలింది ఈ 10 ఏళ్లలో? మీకు ఈ 10 ఏళ్లలో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిండు, హేమంత్ సోరెన్ జైలుకు పోయిండు, మనీష్ సిసోడియా జైలుకు పోయిండు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోలే? పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు కాదు, ముఖ్యమంత్రి లేనప్పుడు ఏం కాలే కదా. మళ్ళీ ముఖ్యమంత్రి పని అయిపోయినా కూడా ఏమవుతలేదు కదా. ఇప్పటికి ఏం లేదు కదా, నథింగ్ కదా. ఇప్పటికి కోర్టులో అనేక సార్లు ఇదేంటి కేసులు ఇంత తాత్సారం జరగడం ఏంటి అని అన్నారు కదా. 10 ఏళ్ళుగా బెయిల్లో ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి, ఎలా ఉన్నారు? సో ఇవన్నీ చూసినాక ఈడీ క్రెడిబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈడీ కానీ సిబిఐ కానీ సమస్య ఆఫీసర్లది కాదు. వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఇన్ సిబిఐ అండ్ ఈడీ. ఎందుకంటే నేను నేషనల్ పోలీస్ అకాడమీలో చాలా ఏళ్ళ క్లాసులు చెప్పాను. సో అక్కడ ఐపీఎస్గా ట్రైన్ అయిన వాళ్ళలో నాకు తెలుసు, పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. చాలా ఫైనెస్ట్ ఆఫీసర్స్ కూడా తర్వాత సిబిఐకి డిప్యూట్ అయ్యి అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల సిబిఐ ఈడీ సంస్థల్లో ఉండే అధికారుల సామర్థ్యం ప్రశ్నార్థకం కాదు. దే ఆర్ వండర్ఫుల్ ఆఫీసర్స్. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టే చెప్పినట్లు దే ఆర్ కేజ్డ్ ప్యారెట్, అంటే పంజరంలో చిలుక. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్య ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్య అయితే డిఫమేషన్ కేసు ఉండదు, లేకపోతే సిబిఐ ఈడీ నా పైన డిఫమేషన్ కేసు కూడా వేయచ్చు, మమ్మల్ని పంజరంలో చిలుక అన్నారు అని చెప్పి. సో కేజ్డ్ ప్యారెట్ అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ క్రెడిబిలిటీ ఎప్పుడైతే పోయిందో ఇలాంటి పొలిటికల్ నరేటివ్స్కి అవకాశం ఉంటుంది. అయితే ఈ పొలిటికల్ నరేటివ్స్ ఎటువైపైనా ఉండవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ఈవెన్ ఏసీబీ కూడా అంతే. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఏసీబీ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయ్యాడు, ఏసీబీ ఏమైంది? ఏమైనా ఉన్నదా మీకు? అందువల్ల ఈ కేసులు పొలిటికల్గా రిజల్ట్ ఏమి, అంటే లీగల్గా ఏ రిజల్ట్ ఉండదు. పొలిటికల్గా మాత్రం పెద్ద హడావుడు ఉంటుంది. మీకు క్లాసిక్ కేసు ఓటుకు నోటు కేసు. అసలు కేసీఆర్ ప్లస్ నాయనసరేటప్పుడు హోమ్ మినిస్టరు ఎంత మాట్లాడారు? కేసీఆర్ అయితే బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడు కాపాడలేడు అన్నాడు. ఏమైంది ఓటుకు నోటు కేసులో? చంద్రబాబు నాయుడుకి ఏమన్నా అయిందా? అసలు రేవంత్ రెడ్డికి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డిని చెంచలు కూడా జైలు కూడా పంపించారు. అల్టిమేట్గా ఏమైంది? ఇవన్నీ చూసినాక సామాన్య పౌరుడికి ఏమనిపిస్తుంది? ఈ కేసులు, ఈ గోల, ఇదంతా రాజకీయంగా ఒకరు అనుకోవటానికి తప్ప అల్టిమేట్గా సర్వేజన సుఖినో భవంతు, ఎవరికి ఏం కాదు కదా అనుకుంటారా, అనుకోరా? ఎందుకంటే కళ్ళ ముందు ఇన్ని ఉదాహరణలు జరుగుతుంటే ఏ కేసు ఏది కదలదేది, ఏ రిజల్ట్ ఉండదు. అల్టిమేట్గా కొన్ని వారాల పాటు జైల్లో ఉంటే ఉండొచ్చు, మళ్ళీ బయటికి రావచ్చు.
విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటూ రావచ్చు. అందువల్ల ఇలా జరిగిన తర్వాత అవుతుంది. అయితే ఈ పొలిటికల్ నెరేటివ్ ఒక్కవైపే బిల్డ్ చేయొచ్చా? తెలంగాణలో ఉన్న సమస్య ఏంటి అంటే 3 స్తంభాల ఆట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఫలానా 2 పార్టీలు ఏకము, 2 పార్టీలు ఒక్కటే అని చెప్పితే 3వ పార్టీకి లాభం. చాలా విచిత్రమైనటువంటి అంశం. జామెట్రీలో, రేఖాగణితంలో ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ద 3rd side. 2 భుజాలను కలిపితే 3వ భుజం కన్నా పెద్దగా ఉంటుంది. కామన్ సెన్స్గా రైట్ యాంగిల్ సిద్ధాంతం ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాలిటిక్స్ రివర్స్. 2 పార్టీలు కలిపితే అరిథమెటిక్గా అడ్వాంటేజ్ ఉండాలి, కానీ అది కెమిస్ట్రీ దెబ్బతిని వికటించి విరుద్ధ, ఆయుర్వేదం భాషలో చెప్పాలంటే విరుద్ధ ఆహార పదార్థాలు అంటారు ఆయుర్వేదంలో. అంటే 2 పదార్థాలను కలిపి తీసుకోకూడదు అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు విరుద్ధ స్వభావం కలిగినాయి కనుక వాటిని కలిపి తీసుకోకూడదు అనే సూత్రం ఉంటుంది. సో అలాంటి సూత్రం ఏంటంటే ఆహార నియమాలు, చెరకుని ఆహార నియమాలను మీరు గూగుల్లో కొట్టండి, దొరుకుతాయి. చెరకాస్ ఆహార నియమాలు, ఫుడ్ ప్రిన్సిపల్స్ అని. ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ రూపంలో తీసుకోవాలి, అన్ని మంచి బ్రహ్మాండమైన సూత్రాలు ఉంటాయి. అవి పాడితే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. అలాంటి సూత్రాల్లో మనకు రాజకీయాలకు వర్తిస్తే ఈ 2 పార్టీలు కలుస్తున్నాయంటే కెమిస్ట్రీ వికటిస్తుంది. అర్థమెటిక్గా లాభం ఉండొచ్చు, కెమిస్ట్రీ వికటిస్తుంది. కెమిస్ట్రీ వికటించే వరకు ఏమవుతుంది? దెబ్బతింటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న నరేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసింది, బీఆర్ఎస్ కన్నా బీజేపీ దెబ్బతీసింది. అందువల్ల మీరు తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుంచి చూడండి, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తుంది, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్తుంది. ఎవరికి కావాల్సిన నరేటివ్, కావాల్సిన ఉదాహరణ వాళ్ళు తీసుకుంటారు. దీన్ని ఇంగ్లీష్లో చెర్రీ పికింగ్ అంటారు. చెర్రీస్ కోసుకున్నట్లు. చెర్రీ పికింగ్ అంటే ఏంటంటే మనకు అవసరమైన ఎగ్జాంపులే తీసుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ పైన 1,00,000 కోట్ల అవినీతి తిన్నాడు, జైలుకు పోతాడు, జైల్లో రూమ్ రెడీ ఉంది అని బీజేపీ నేతలు పదే చెప్తారు. ఇంతవరకు కేసీఆర్ పైన కేంద్ర సంస్థలు ఒక్క కేసు పెట్టలే. ఈడీ కేసు లేదు, సిబిఐ కేసులు కదలిక లేదు, ఏది లేదు, సిబిఐ కేసులు ఏం లేవు. మరి ఏదో మరి ఏ కేసు 1, 2 ఉన్నట్టు చదివాగానే కేంద్ర సంస్థలు పెట్టా ఏమైనా ఎవరికి తెలియదు. సో అందువల్ల ఏదో సహారా కేసు అని, ఇంకో ఎలుగుబంటి కేసు ఒకటి ఏదో అప్పుడు ఆ మధ్యకాలంలో వచ్చాయి. అవి నాకు గుర్తు కూడా లేవు కేంద్ర సంస్థలు ఎవరు పెట్టారని. సో మరి కాళేశ్వరమైన సిబిఐ కేసు పెట్టిందా, ఈడీ కేసు పెట్టిందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒకవైపు కేంద్ర మంత్రులు కూడా చెప్తుంటే, మరి 1,00,000 కోట్ల అవినీతి పైన కేంద్ర మంత్రి అమిత్ షా కూడా చెప్తాడు, మోడీ కూడా చెప్తాడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. కానీ మరి అవినీతి పైన ఎందుకు కేసులు ఉండవు? ఇది కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. చూడండి, అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు పెట్టారు, హేమంత్ సోరెన్ మీద కేసు పెట్టారు, మరి మమతా బెనర్జీ మీద కేసు పెట్టారు, పినరాయి విజయన్ పైన కేసు పెట్టారు, లేదు మంత్రుల పైన, స్టాలిన్ మంత్రుల పైన కేసు పెట్టారు, బెంగాల్లో మమతా మంత్రుల పైన కేసు పెట్టారు. మీరు తెలంగాణలో కేసీఆర్ మంత్రుల పైన ఏదైనా కేసు పెట్టారా? ఏ బీఆర్ఎస్ నాయకుని పైనైనా కేంద్ర ప్రభుత్వ కేసు ఉందా? 0. మీ కవిత పైన ఉన్నది కూడా తెలంగాణ సంబంధం లేదు, ఇది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు. ఇది తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలపైన నాకు గుర్తున్నంతవరకు కేంద్రం పెట్టిన మొదటి కేసు అయి ఉండాలి, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఇప్పుడు ఈడీ పెట్టరు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మరి ఏ కేసులు పెట్టకుండా అవినీతి జరిగిందని ఎలా ఆరోపించారు? ఏదో ఒక నిజం, అవినీతి జరిగిందని మీ ఆరోపణ నిజమైతే కేసులు పెట్టాలి కేంద్ర సంస్థలు. కేంద్ర సంస్థలు కేసులు పెట్టలేదంటే కేసీఆర్ పాలనలో అవినీతి జరగలేదన్నట్టే కదా. రెండిట్లయితే అవినీతి జరిగింది, కేసులు పెట్టాం, ఇది ఎక్కడ రాజకీయం? సో ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టినాక వెంటనే ఈడీ కేసు పెట్టే వరకు ఇప్పుడు బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. చూడండి, రేవంత్ రెడ్డి, మోడీ, బడే బాయ్, చోటా బాయ్ ఇద్దరు మాట్లాడుకునే మా మీద పడుతున్నారు అని. సో కానీ వాస్తవంగా ఏంటి అంటే ఏసీబీ కేసు పెట్టాక సాధారణంగా ఈడీ లింక్ అవుతుంది, ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇప్పుడు ఈడీ కేసు పెట్టింది కూడా ఏంటంటే ఫెమా వయలేషన్స్ ఉన్నాయని. ఎందుకంటే ఒక ఫారిన్ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆర్బీఐ నిబంధనలను వయలేట్ చేసి ఆర్బీఐ నిబంధనలను పట్టించుకోకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యన్నది ఆరోపణ కదా. ఆర్బీఐ నిబంధనలను అతిక్రమించి ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఈడీ వస్తుంది. ఎందుకంటే ఈడీ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో ఉండే
లోపాలను అవకతవకలు పట్టుకుంటుంది. అందువల్ల ఈడీ ఏసీబీ కేసు యొక్క స్వభావ రీతే ఈడీ వచ్చింది. ఏసీబీ కేసు పెట్టినాక వెంటనే ఈడీ రాదు అచ్చుడు కన్నా. సో కానీ బట్ పొలిటికల్ నరేటివ్కి అయితే డెఫినెట్గా బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది. అందువల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎవరికి కావాల్సిన ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొని వాళ్ళ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ పౌరసత్వం మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి కదా సార్. ఆయన యూకే సిటిజన్ బీజేపీకి ఉన్నాయి, అందరూ బీజేపీకి సార్ నేను అన్నది. బీజేపీకి రాహుల్ గాంధీ పైన ఒక పౌరసత్వం ఏంటి? రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రధానమైన అభ్యంతరం ఉంది కదా. గతంలో ఆయన్ని డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం కూడా జరిగింది, బట్ కోర్టు ఎంటర్ అయింది కాబట్టి అది పౌరసత్వ ఇష్యూ కాదు, అది సార్, అది డిఫమేషన్ మోదీ మీద మాట్లాడిన దానికి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు సార్. మోదీ ఈజ్ ఎ చికెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద సో కాల్డ్ గాంధీస్. హీ బ్లాక్స్ మై అటెంప్ట్స్ టు డిక్లేర్ త్రూ కోర్ట్స్ దట్ Rahul Gandhi is an UK citizen and hence disqualified to be an Indian citizen. In return, the fake Gandhis abuse Modi but refuse to file a bill to suspend him from PM post. సో ఇది రాహుల్ పౌరసత్వానికి సంబంధించి చేశారు. అంటే రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేస్తారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా ఒక కోర్టులో దీనికి సంబంధించి అంటే కేసు వేరేది. కోర్టులో అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు ఏంటి అంటే రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు ఏమని కేసు. దానిపైన కోర్టు ఏమన్నది అంటే పౌరసత్వానికి సిటిజన్షిప్ సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అని. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కేంద్రమే తెచ్చింది కదా. అందువల్ల నిజం కూడా రాజ్యాంగం ప్రకారం సిటిజన్షిప్ ఇది మ్యాటర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదు. మన దేశంలో రాష్ట్రాలకు పౌరసత్వం ఉండదు, దేశానికి మాత్రమే పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ వాడ, ఆంధ్రానా, కన్నడ, తమిళ సంబంధం లేదు కదా. సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. యు ఆర్ నాట్ ఎ తెలుగు సిటిజన్, యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. యు ఆర్ నాట్ ఎన్ ఆంధ్రా సిటిజన్, యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. అందువల్ల మనది భారతదేశ పౌరసత్వం ఉంటుంది కనుక అలహాబాద్ హైకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ స్టేట్ చేసింది తప్ప రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేయమని చెప్పలేదు. సో కానీ ఆ కేసు వేసిన వ్యక్తి బీజేపీ. ఇక సుబ్రహ్మణ్య స్వామి గోల్ ఏంటంటే ఆయనకు మోడీతో పడదు. ఆయన మోడీతో పడని బీజేపీ నాయకుడు. ఆయన అన్కంట్రోలబుల్ మిసైల్ బీజేపీ పరివారంలో, సంఘ్ పరివారంలో, బీజేపీ పరివారంలో ఆ నియంత్రణ లేని ఒక క్షిపణైన. సో కానీ ఆయన ఏం అనలేరు, ఎందుకంటే రామ మందిరం పైన కూడా కేసు వేసిన హిందుత్వవాది ఆయన. సో ఆయన వాదన ఏంటి అంటే నేను రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేయాలని నేను ప్రయత్నిస్తుంటే మోడీ అడ్డుకుంటున్నాడు. మోడీ ప్రధానమంత్రి పదవి తీసేయాలని కాంగ్రెస్ వేస్తలేదు, పిల్లులు వేస్తారు ఎక్కడన్నా. నేను చాలా మహామేధావి సుబ్రహ్మణ్య స్వామి. ప్రధానమంత్రి పదవిని తొలగించడం అనేది పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారా అయితే తప్ప ప్రజా ప్రయోజన వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ల వల్ల కావు కదా. బట్ ఇక దట్ ఈస్ వాట్ సుబ్రహ్మణ్య స్వామి. సో ఇక రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ డే 1 నుంచి బీజేపీ ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మాకు పోటీయే కాదు, అసలు రాహుల్ గాంధీ అనే కాంగ్రెస్కు లయబిలిటీ అసెట్ కాదు, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వల్లనే ఆ పార్టీ లేస్తలేదు అని ఒకవైపు చెప్తారు. మరోవైపు ఏం చెప్తారు, ప్రతి క్షణం రాహుల్ గాంధీ స్మరణే ఉంటుంది. మీరు ఎందుకు కారణం ఏంటి, బీజేపీకి కూడా తెలుసు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ అసెట్ అని. సో లయబిలిటీ అందామా, ప్రతి పార్టీలోనూ కూడా ఓడిపోతూ ఉంటారు. ఈవెన్ మోడీ నాయకత్వంలో ఇటీవల 2024 ఎలక్షన్స్లో 63 సీట్లు పోలేదా, మన మోడీ నాయకత్వంలో పోయినాయి కదా. కానీ రాజకీయాల్లో ఇది సహజమే. మీకు 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక 2015లో బీహార్ ఎలక్షన్స్లో ఓడిపోతే లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి బీజేపీ అగ్రనేతలే బీజేపీకి లేఖ రాశారు మోడీ నాయకత్వం పైన ప్రశ్నలు రైజ్ చేస్తూ. కారణం ఏంటంటే అందరికీ తెలుసు అద్వానీకి మోడీకి ఉన్న గ్యాప్. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఈజ్ యూనిఫైయింగ్ ఫోర్స్. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఎవరు ఏమన్నా ఇండియా కూటమికి కూడా యూనిఫైయింగ్ ఫోర్స్ రాహుల్ గాంధీ. వీళ్ళు ఎన్ని చెప్పినా ఇందులో మమతా బెనర్జీ నేనే ఇండియా కూడా నాయకత్వం వహిస్తా అనొచ్చు. వెంటనే సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఎన్సీపీలు వారి అవసరాల రీత్యా, వారి రాజకీయ ప్రయోజనాల రీత్యా దాన్ని జైకొట్టచ్చు. కానీ అందరికీ తెలుసు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చాపురం వస్తే, రాహుల్ గాంధీ గుడివాడ వస్తే,
రాహుల్ గాంధీ అనంతపురం వస్తే, రాహుల్ గాంధీ ఓరొక్కలు వస్తే జనం చూస్తానికి వస్తారు, మమతా బెనర్జీ వస్తే చూస్తానికి వస్తారు. రక్షణ చెప్పండి, కామన్ సెన్స్, లెట్ us హ్యావ్ ఇట్. తెలంగాణలో నిర్మల్కో ఒక తుంగతుర్తికో మీకు రాహుల్ గాంధీ వస్తే జనం చూస్తానికి వస్తారు తప్ప మమతా బెనర్జీ ఎవడం వస్తారు, ఎవడం పట్టించుకుంటాడా? అసలు మీకు ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ సామర్థ్యం పైన ఎన్ని ప్రశ్నలు రైజ్ చేస్తూ వచ్చినా ఆయన పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు కదా. ఇప్పుడు ఆయన 1990 తీసుకొచ్చి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ముందు ఫస్ట్ రాహుల్ గాంధీ ఒక లయబిలిటీ అని మొదలుపెట్టారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతున్నది, మోడీ ఇమేజ్ ఆ మేరకు కొంత గొప్ప ఒక 2% 3% తగ్గుతూ వస్తుంది. ఇప్పటికీ మోడీకి పోటీ అంటే రిమోట్ పోటీ నిజమే. అది ఈవెన్ టుడే కూడా వివిధ సర్వేలలో మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే లాంటివి కూడా 44% వరకు మోడీకి ఇస్తే 22-27% మధ్యలోనే రాహుల్ గాంధీ ఉన్నాడు. గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, నేను కాదన్నాను. బట్ స్టిల్ ఆ రిమోట్గానైనా పోటీలో ఉన్నది రాహుల్ గాంధీ, మిగతా వాళ్ళు ఎవరు లేరు. మీరు ఏ నేషనల్ సర్వేలైనా చూడండి, ఇప్పటికీ మోడీకి రాహుల్ గాంధీకి మధ్య ఒక 15% 20% గ్యాప్ ఉండొచ్చు. బట్ స్టిల్ దెర్ నో ద లీడర్ నియరర్ టు మోడీ. సో నియరర్ అంటే బెటర్ పాపులర్, మోర్ పాపులర్ దెన్ రాహుల్ గాంధీ. అందువల్ల బీజేపీకి తెలుసు గనక రాహుల్ గాంధీని విలిఫై చేయాలి, విలిఫికేషన్ క్యాంపెయిన్ అంటారు. అంటే రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్ట పాలు చేయాలనే టార్గెట్. ఎందుకు టార్గెట్ అంటే అంతే ఉంటుంది రాజకీయాలు. ఇప్పుడు మా ప్రతిపక్షాలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? జేపీ నడ్డాని చేస్తున్నారా, నితిన్ గడ్కరీని చేస్తున్నారా, రాజ్నాథ్ సింగ్ని చేస్తున్నారా? ప్రతిపక్షాలు నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తున్నారు కదా, ప్రతిపక్షాలు అమిత్ షానే టార్గెట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అమిత్ షా అంబేద్కర్ పై అన్న స్టేట్మెంట్ ఇంత పెద్ద వివాదమైంది. ఇది అమిత్ షా కాక నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ అంటే ఇంత అయ్యేదా? ఎందుకు? బీజేపీ విజయానికి కీలకము మూలము మోడీ అమిత్ షాల నాయకత్వం. అందుకే ప్రతిపక్షాలు నిరంతరం మోడీ అమిత్ షాలనే టార్గెట్ చేస్తారు. సో అందువల్ల బీజేపీ ఏతర పక్షాలలో రాహుల్ గాంధీ కీలకం కనుక బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తుంది, ఇందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు నరేంద్ర మోడీని, మోడీ వ్యతిరేకుడు ఎన్ని మాటలు ఎన్నిసార్లు అన్నారు అనలేదా? సో అందువల్ల ఇది ఇలా ఇటు అటు జరుగుతూనే ఉంటుంది రాజకీయాల్లో. అందులో రాహుల్ గాంధీ ఒక ఐరన్ లెగ్ అని, రాహుల్ గాంధీ గెలవలేడని, రాహుల్ గాంధీ ఎంపీగానే గెలవలేక కేరళకు పారిపోయాడంటే ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోడీ కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని గెలిచాడు. తాను గెలవడమే కాకుండా తాను గతంలో ఓడిపోయిన సీట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకున్నాడు. సో ఆఖరికి అయోధ్యలో బీజేపీని ఓడించగలిగారు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కలిసి. అందువల్ల ఈ పరిణామాలు వస్తున్నాయి, మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. అందుకే మొదట్లో రాహుల్ గాంధీ లయబిలిటీ అన్నారు. చాలా కాలం రాహుల్ గాంధీ పప్పు అని క్యాంపెయిన్ నడిపారు. రాహుల్ గాంధీ అని కొడితే పప్పు అని వచ్చేది. మీకు ఈ రాహుల్ గాంధీ పప్పు అని ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఖైదీ నెంబర్ సో అండ్ సో కొడితే జగన్ వచ్చేది, పప్పు అని కొడితే లోకేష్ వచ్చేది. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి క్యాంపెయిన్ వల్ల ఏమవుతుంది అనేది చూడండి. లోకేష్ను పప్పు 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 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత అనాలో అంత అన్నారు. ఆఖరికి ఏం జరిగింది? ఆయన 90,000 పైగా మెజార్టీతో గెలిచి తాను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్నాడు. సో జగన్ ఖైదీ నెంబర్ సో అండ్ సో అని విపరీతంగా టీడీపీ క్యాంపెయిన్ చేసింది. ఆయన 151 సీట్లు తెచ్చుకొని 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ, ఇంకో డబ్బు కట్టలతో నోట్ల కట్టలతో దొరికిన దొంగ అన్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ప్రచారం చేశారు? మ్యాక్సిమం ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి అనే నేను, అనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేశాను. సో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మిగిలిపోయాడు. సో ఇలా రాజకీయాల్లో రాహుల్ గాంధీని కూడా పప్పు అంటే ఏమైంది? రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు నిరూపించుకొని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పార్లమెంట్కి వచ్చాడు. సో డీపప్పువైజేషన్ అంటారు దీన్ని పాలిటిక్స్లో. డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవన్నీ కూడా సక్సెస్ కావడం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీని ఆ రకంగా టార్గెట్ చేయడానికి అవకాశం లేదు. ఇక రాహుల్ గాంధీని పప్పు అన్న జనం అంత సులభంగా యాక్సెప్ట్ చేసేటట్లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? రాహుల్ గాంధీ ట్రేటర్. కొంతకాలం అది నడిచింది. జార్జ్ సారోస్ అనేవాడితో లింక్ ఉంది. రాహుల్ గాంధీ చైనా రాయబారితో కలుస్తాడు. రాహుల్ గాంధీకి దాంతో లింక్ ఉన్నాయని ఒక్క రాహుల్ గాంధీని టార్గెట్ చేయలే,
మనకు రాహుల్ గాంధీ గుర్తు మన్మోహన్ సింగ్నే మోడీ టార్గెట్ చేశాడు కదా. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి తనను చంపడానికి కుట్ర పన్నాడని చెప్పి గుజరాత్ ఎన్నికల్లో మోడీ మాట్లాడాడు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఈ ప్రపంచంలో ఎవడైనా మన్మోహన్ సింగ్ ఎవరైనా చంపడానికి కుట్రలు పడతారో కొట్ట కూడా కొట్టాడు పాపం, ఆయన పెద్ద మనిషి. సో అలాంటి మన్మోహన్ సింగ్ అంటే పాకిస్తాన్తో కలిసి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి మోడీని చంపడానికి కుట్ర పడ్డాయట. ఇంత అన్యాయంగా గుజరాత్ ఎన్నికల్లో సాక్షాత్తు నరేంద్ర మోడీ క్యాంపెయిన్ చేశాడు, వాళ్ళు వీళ్ళు కాదు. తర్వాత మళ్ళీ పార్లమెంట్లో పెద్ద ఇష్యూ అయితే బీజేపీ వివరణ ఇచ్చి మాకు మన్మోహన్ సింగ్ పైన చాలా గౌరవం, అలాంటి అభిప్రాయం లేదే అని చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ నెంబర్ 1 దేశద్రోహి అట. ఏ కుటుంబంలోనైతే ఇద్దరు వ్యక్తులు తీవ్రవాదానికి బలై దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇందిరాగాంధీ బలైంది, మాజీ ప్రధానిగా రాజీవ్ గాంధీ బలైంది. మనము కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఏదైనా విమర్శించవచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ దేశద్రోహులు అంటే అన్యాయం కదా. దేశద్రోహం చేస్తే చేయలే వాళ్ళు. ఈవెన్ నరేంద్ర మోడీని మీరు ఏమైనా విమర్శించండి, నేను అంగీకరిస్తా. నరేంద్ర మోడీ దేశద్రోహి అంటే ఎట్టి పరిస్థితులు అంగీకరించా. అందువల్ల నరేంద్ర మోడీ దేశభక్తిని కానీ రాహుల్ గాంధీ దేశభక్తిని కానీ శంకించడం న్యాయం కాదు. కానీ రాజకీయాల్లో ఈ న్యాయము అన్యాయం ఏమి ఉండదు కదా. సో నెంబర్ 1 దేశద్రోహిని రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు, అదంతా నడిచింది. ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీ మహిళా ఎంపీలో తూసేశాడు అని చెప్పి మళ్ళీ ఒక నరేటివ్ మొదలుపెట్టారు. అమిత్ షా విషయంలో ఇరకాటంలో పడ్డది బీజేపీ. అమిత్ షా వ్యాఖ్యలపైన ఇరకాటంలో పడే వరకు రాహుల్ గాంధీ అంటే పార్లమెంట్ మేమలో ఇట్లా తోసిపడేసిందట. సో ఇదొకటి మొదలు పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పౌరసత్వం ఒకటి ఉన్నది. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దీన్ని ఉపయోగించుకొని రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేస్తారా, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా అవుతుంది. డిఫమేషన్ కేసు పెట్టి అసలు రాహుల్ గాంధీ పార్లమెంటు రాకుండా చేద్దామని ఒక పెద్ద ప్రయత్నం జరగలేదా? మీకు అమేథీలో ఓడించిన తర్వాత రాహుల్ గాంధీ వాయనాడుకి వెళ్ళి గెలిస్తే రాహుల్ గాంధీని పార్లమెంటుకే రాకుండా చేయాలని పెద్ద ప్రయత్నం చేసి రాహుల్ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల క్యాంపెయిన్లో అన్నమాట, ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ ఇంతకన్నా 100 రెట్లు ఘాటుగా తీవ్రంగా విమర్శించారు. కానీ ఏమన్నాడు, ఈ దొంగలందరికీ మోడీ అని ఇంటి పేరు ఎందుకు ఉంటుంది అన్నాడు. మోడీలంతా దొంగలు అనలే ఎక్కడా కూడా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ అని. సో ఇట్లా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా భయంకరంగా అనుకుంటలేదా? మన దగ్గర నారాసుర రక్త చరిత్ర అని వైసీపీ వాళ్ళు అనలేదా? సైకో అని టీడీపీ వాళ్ళు అంటలేరా? కానీ దానిపైన కేసు వేసి ఆశ్చర్యం వేస్తే డిఫమేషన్ కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ అయిన 2 years ఇచ్చారు. హయ్యెస్ట్ పనిష్మెంట్. కారణం ఏంది? పార్లమెంట్ డిస్క్వాలిఫై కావాలి అంటే అది మినిమం పనిష్మెంట్ 2 years ఉండాలి. ఇక దీనికన్నా ఇక అందరు కళ్ళ ముందు అర్థమవుతుంది కదా. సో దాంతో ఆ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినాక కసి కూడా తగ్గలే. వితిన్ ఫ్యూ వీక్స్ పార్లమెంట్ ఆయన భవనం కూడా ఖాళీ చేయించారు. విచిత్రం ఏంటంటే బీజేపీ మాజీ ఎంపీలు 6 నెలలైనా బిల్డింగ్ ఖాళీ చేయరు. కానీ రాహుల్ గాంధీని ఆఖరికి అసలు ఆశ్చర్యమైతే రాహుల్ గాంధీ భవనం ఖాళీ చేస్తే ఏమవుతుందండి? అంత కసి ఉంటుంది రాజకీయాల్లో. చూడు, ఆయనను ఇంట్లోకి వెళ్ళి కూడా తిరిగి పంపించేశారు. ఆయన ఇల్లు సోనియా గాంధీ దగ్గర ఇల్లులే, ఆయనకు ఏమన్నా బోలని, ఆయనకి రాహుల్ గాంధీకి ఉండడానికి ఇల్లే లేదా? సో ఆయన అఫీషియల్ బంగ్లాడు ఖాళీ చేయించారు. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు పౌరసత్వం దగ్గర వచ్చింది. ఆయన బ్రిటిష్ సిటిజన్ అయితే 10 ఏళ్ళుగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాను, 20 ఏళ్ళుగా. ఆయన ఎంపీగా ఎప్పటి నుంచి ఉన్నాడు? 2004 నుంచి అనుకుంటా కదా. మరి ఇన్నేళ్ళ నుంచి ఎంపీగా ఉండేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఈ దేశంలో కోర్టులు ఏం చేస్తాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కానీ దీని చుట్టూ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. రేపు బహుశా రద్దు చేయొచ్చు, కోర్టుకు పోతే మళ్ళీ తెచ్చుకుంటాడు. ఈలోగా ప్రియాంక గాంధీ కూడా ఆల్రెడీ పార్లమెంట్లో వచ్చింది. ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేస్తే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ లాభం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రియాంక గాంధీ రోడ్డు మీదకి వస్తే ఇంకా ఎక్కువ నష్టమైనా ఆశ్చర్యపడాల్సింది లేదు. రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి పౌరసత్వం రద్దు చేస్తే ఆయన దేశంలో తిరిగి ప్రచారం చేయకుండా ఉండడు కదా. అందువల్ల చేస్తారని నేను అంటలేను, చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ మనకి ఏదైనా వీడియో కావాలంటే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా సార్. ఈ షో కూడా చాలామంది టీవీలో చూసేవాళ్ళ కంటే డిజిటల్ అంటే ఫోన్లలో చూసేవాళ్ళు ఎక్కువ. ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా యూట్యూబ్ క్రేజ్ ఏమీ తగ్గలేదు. కానీ వ్యూస్ కోసం కొంతమంది థంబ్నైల్స్ తప్పుగా పెట్టి, టైటిల్స్ తప్పుగా పెట్టి, ఈ రకమైన థంబ్నైల్స్తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ థంబ్నైల్ చూసి వెంటనే క్లిక్ చేసిన వెంటనే థంబ్నైల్లో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటుంది, లోపల వచ్చే వీడియో ఇంకొక రకంగా ఉంటుంది. సో దీన్ని అరికట్టేందుకు యూట్యూబ్ కొన్ని నిబంధనలు తీసుకురాబోతోంది సార్. తప్పుదోవ పట్టించే థంబ్నైల్స్, టైటిల్స్ పెట్టే వారి ఆటకట్టు
సో ఏ రకంగా సాధ్యం అవుతుంది సార్? ఎలా దీన్ని ఐడెంటిఫై చేస్తారు, ఎలా దీన్ని కంట్రోల్ చేస్తారు? ఇందులో ఛాలెంజెస్ ఉండవచ్చు, కానీ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయింది అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడిన వీడియో ఇస్తే నేనే హిందీలో మాట్లాడినట్టు చూపెట్టచ్చు. నేను ఈ మధ్య ప్రయోగాలు కూడా చేయిస్తున్నాను. సేమ్ నాదే వాయిస్ ఉంటుంది, లిప్ సింకింగ్ కూడా జరుగుతుంది. నేను హిందీ కాదు, తమిళ్, తెలుగు, మలయాళం ఇది క్లిక్ అయితే అన్ని భాషల్లో ఛానల్స్ పెడదామని ప్లాన్ నాది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రయోగాలు కూడా చేయిస్తున్నాను. సో ఈ ప్రయోగాలు కనుక విజయవంతమై కొన్ని తప్పులు వచ్చాయి. ఫస్ట్ పైలట్గా కొన్ని చేస్తే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి. అంటే నేను తెలుగులో మాట్లాడితే ఇంగ్లీషు, హిందీ అన్ని భాషలకు, ఫ్రెంచ్, స్పానిష్లో కూడా ట్రాన్స్లేట్ చేయాలి. అదే చెప్తుంది విషయం. టెక్స్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నా వీడియోనే. అంటే నేను తెలుగులో మాట్లాడింది విని మిషన్ దాన్ని హిందీలో, ఇంగ్లీష్లోకి మార్చుకోగలుగుతుంది. అందులో లిప్ సింకింగ్తో సహా. ఒకప్పుడు ఏ అవతార్ అనేవాడు టెక్స్ట్ ఇస్తే నాలాగా ఉన్న ఒక బొమ్మ, ఇప్పుడు బొమ్మ కాదు, నేనే మాట్లాడతాను. తెలుగులో మాట్లాడింది, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడింది భారత రాజ్యాంగం పైన, దేశ్కి సంవిధాన్ ऊपर సో జరుగుతున్నటువంటి ఈ చర్చ, జో దేశ్ కా సంవిధాన్ పర్ చర్చా హో రహా హై అని వస్తుంది. అంత వండర్ఫుల్గా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇంకా 1-2 ఇయర్స్లో ఉండదు. అందుకే నేను ఈ మధ్య ఒక వీడియో పెట్టాను, 20 ఏళ్ళ తర్వాత నాగేశ్వర్ ఏం చేస్తాడు. 20 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళకు కూడా నాగేశ్వర్ శాశ్వతంగా ఉంటాడు అని చెప్పాను. ఎలా ఉంటాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే నా అనంతరం కూడా ఇప్పుడు నేను ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తాను అనుకుందాం. ఎప్పుడో సరే అయితే మనిషి పోవాల్సిందే కదా, పుట్టిన ప్రతి ఒక్కడు పోక తప్పదు కదా. మరి నా అనంతరం ఏంటి? నా అనంతరం కూడా వీడియోలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే నేను అప్పటి వరకు మాట్లాడిన ఒక 1,00,000 వీడియోలు ఉంటాయి. ఈ 1,00,000 వీడియోలను జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్పటివరకు ఇంకే కొత్త ఏ వస్తుందేమో తెలియదు, ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న జనరేటివ్. సో దానికి ఇచ్చి కంటెంట్, ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ను ఉపయోగించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక సబ్జెక్ట్ను ఎలా విశ్లేషిస్తాడో దాన్ని పట్టుకొని నాలాగా నా వీడియోలో నేనే ఉంటాను, మాట్లాడుతుంటాను. అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. సో అందువల్ల ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మన అడ్వర్టైజ్మెంట్ అలాగే వస్తాయి కదా. నీవు గమనించండి, మీరు ఒక షాప్, అద్దాల దుకాణానికి వెళ్ళి స్పెక్టికల్స్ కొనే దుకాణానికి వెళ్ళండి. ఇవి కొనడానికి రిటర్న్ వచ్చాక మీకు స్పెక్టికల్స్ యాడ్స్ వస్తాయి. ఆశ్చర్యం, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్న మీకు స్పెక్టికల్ యాడ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే మీ జీపీఎస్ లొకేషన్ ఆన్ అయి ఉంటే, మీరు జీపీఎస్ ద్వారా మీరు ఒక స్పెక్టికల్ షాప్కు పోయారనేది గూగుల్ క్యాప్చర్ చేస్తుంది. చేసి మీరు అద్దాల కొరకు చూస్తున్నారు కదా అని చెప్పి అద్దాలు ఇస్తారు. మీ ఫ్రెండ్కి మీరు ఒక ఈమెయిల్ ఇవ్వండి, నేను ఐఎమ్ లుకింగ్ టు బై ఎ ఫ్లాట్ అని, మీరు అపార్ట్మెంట్ చూస్తున్నా నేను అని ఇవ్వండి, మీకు అపార్ట్మెంట్ యాడ్స్ వస్తాయి. అంటే మీ ఈమెయిల్ కూడా గూగుల్ క్యాప్చర్ చేస్తుంది. సో అలా క్యాప్చర్ చేసి ఆ డేటా ఆధారంగా టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇప్పుడు జరుగుతుంది. ఇందులో ఛాలెంజెస్ ఉండొచ్చు. ఛాలెంజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఒక వీడియో పెట్టారనుకోండి, వెంటనే యూట్యూబ్లో లిమిటెడ్ యాడ్స్ అంటుంది. ఎందుకంటే దానికి బ్రెస్ట్ అన్నది అర్థమవుతుంది. అప్పుడు ఏమనుకుంటుంది, హెల్త్ వీడియో అనుకోదు, సెక్స్ సంబంధించిన వీడియో అనుకుంటుంది. అప్పుడు మాన్యువల్ రివ్యూ ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్లో కనుక ఒకవేళ ఆ మిషన్ రివ్యూలో మనకు తప్పుడు వస్తే యూ కెన్ ఆల్వేస్ క్లెయిమ్. నా దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక టాపిక్ మీద పెడతాను అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జసిల్ పెలికో మీద నిన్న మాట్లాడాము, అని ఇప్పటికీ ఒక 60,000 మంది చూశారు, గంటకు 5,000 చూస్తున్నారు. సో దీనిపైన మాట్లాడానుకోండి, దానికి ఏం తెలియదు మిషన్కు నేనేం మాట్లాడినా అని. నేను చాలా సోషల్లీ ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చానన్నది తెలియక అదేమనుకుంటుంది, ఆ ఓడచుడుతోనే ఆపేస్తుంది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఎందుకు మీకు ఇనీషియల్గా చెప్పాను తెలుగుది హిందీలోకి వస్తుందని, అంటే నేను మాట్లాడే కంటెంట్ కూడా అది అర్థం చేసుకుంటోంది. ఆ దశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమో మాన్యువల్ రివ్యూకు క్లిక్ చేస్తే మాన్యువల్గా చూస్తారు ఈ జసిల్ పెలికో గురించి నాగేశ్వర్ ఏం మాట్లాడాడు, ఇదేం చెత్త కంటెంట్ లేదు ఇందులో, అయితే యాడ్స్ రిలీజ్ చేయొచ్చు అని. ఇప్పుడు బహుశా ఉపయోగించి ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడేదాన్ని హిందీలోకి మార్చినప్పుడు, నేను తెలుగులో మాట్లాడింది తమిళంలోకి అదే మార్చినప్పుడు, భాష అర్థమైతేనే కదా మార్చేది. మిషన్కు భాష అర్థం చేసుకుంటే ఇది నేను మాట్లాడింది తప్ప ఉప్ప కూడా అది అని కూడా అర్థం చేసుకుంటుంది. అందువల్ల హెడ్లైన్ బట్టి లోపల కంటెంట్ కూడా అది అర్థం చేసుకొని, ఈ కంటెంట్కు హెడ్లైన్కు సంబంధం లేదని అని అది రైజ్ చేయొచ్చు. పాసిబుల్ అయితే కొన్ని అయితే 100% అక్యురసీ ఉంటుందా, ఉండదు.
మన దాంట్లో ఎనీ టెక్నాలజీ కదా. హ్యూమన్స్ మనం మాట్లాడితే అప్పుడప్పుడు తప్పులు మాట్లాడతామే, మిషన్ తప్పులు చేయొచ్చు, కానీ 90% రైట్ చేసే అవకాశం ఉంది. 90%, 95%. ఎందుకంటే ఇది ఒక మినీస్గా మారిపోయింది. చాలామంది ఈ నీచమైన ప్రవృత్తి, అసలు ఇది ఒక రకంగా సంస్కారం లేని ప్రవృత్తి. ఇది నువ్వు ప్రజలకు జవాబుదారుగా ఉండవు. ఇప్పుడు యూట్యూబ్ చాలా ఫీచర్స్ పట్టుకొస్తుంది, అకౌంటబిలిటీ ఫీచర్స్. నువ్వు ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా కొరడా జలిపిస్తుంది. అసలు యూట్యూబ్ పెట్టింది ఎందుకు? హ్యూమన్ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేస్తానికి పెట్టింది. హ్యూమన్ క్రియేటివిటీ లేకుండా నువ్వు దాంట్లో మిస్లీడింగ్గా ఉంటే డెఫినెట్గా యూట్యూబ్ ఈజ్ యాక్టింగ్ అని చాలా ఇంప్రూవ్ అవుతుంది మీకు సోషల్ మీడియా. ఎందుకంటే చట్టాలు, దేశాల ప్రభుత్వాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది, సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుంది, అడ్వర్టైజర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అది మెయిన్ ఛాలెంజ్. ఇప్పుడు ఉదాహరణకు నేను అందులో హోటళ్ళ గురించి మాట్లాడా, కానీ మీరు హెడ్లైన్లో హోటల్ గురించి పెట్టారనుకుందాం. హోటల్ కదా హెడ్లైన్ అని చెప్పి అది హోటల్ ఆడిస్తుంది. అడ్వర్టైజర్ క్వశ్చన్ చేస్తాడు, ఈ వీడియోలో హోటళ్ళ గురించే లేదు కదా, ఈ వీడియోలో ఇంకా వేరే దాని గురించి ఉంది కదా, మరి నువ్వు హోటల్ని హెడ్లైన్ చూసినా నా ఆడిక్కడ వేసావేంటి? ఇప్పుడు ఆడిచ్చే వాడు ఏం చేస్తాడంటే వాడు కొన్ని పారామీటర్స్ ఇస్తాడు. నాకు ఐఫోన్ అని ఈ యాడ్ రావాలి, మెట్రో నగరాల్లోనే ఉన్న వాళ్ళు ఈ యాడ్ చూడాలి. ఎందుకంటే ఉదాహరణకు BMW కార్ యాడ్ మా ఊరు మందమర మండలంలో ఎదులాపురం ఊర్లో ఉండి చూస్తున్నవాడు ఈ BMW కార్ యాడ్ BMW కొంటాడా అండి? రాయల్ ఎన్ఫీల్డ్ యాడ్ అందులో వచ్చింది అనుకోండి, వాళ్ళు కొంటారా? అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తమ మార్కెట్ ఎక్కడుందో గమనించి వాళ్ళు ఒక ఫిల్టర్స్ ఇస్తారు. యాడ్ ఇచ్చేవాడు ఫిల్టర్ ఏంటి, మెట్రో నగరాలు, ఇంకో ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు, ఇలా కొన్ని ఫిల్టర్స్ ఇస్తారు. ఇంకో ఒక హోటల్ యాడ్ వాడు ఉదాహరణకు ఒక హోటల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు, నాకు ఇంకో హోటళ్లకు రెగ్యులర్గా వెళ్ళేవారు, హోటళ్లకు సంబంధించిన కంటెంట్ ఉన్న దగ్గర నా యాడ్ ఇవ్వండి అని ఇస్తాడు. హోటల్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరు అని అది గుర్తుపడుతుంది అంటే గూగుల్లో నువ్వు బుక్ చేస్తుంటావు కదా హోటల్స్, నువ్వు సెర్చ్ చేస్తావు కదా గూగుల్లో ఎక్కడెక్కడ ఉన్నావు. ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్తున్నావు, ఆడ ఏ హోటల్ ఉండాలో నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తావు. నువ్వు సెర్చ్ హిస్టరీని క్యాప్చర్ చేస్తే నువ్వు రేపు యూట్యూబ్ చూసేటప్పుడు వాడికి అర్థమవుతుంది దిస్ మ్యాన్ గోస్ టు హోటల్స్ అని. అందువల్ల మన బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా మన బిహేవియర్ని పట్టుకుంటుంది ఈ మిషన్లు, ఆల్గరిథంలు పట్టుకొని మనకు ఆ హోటల్ యాడ్స్ ఇస్తుంది. అలాగే కంటెంట్లో హోటల్స్ ఉన్నది హెడ్లైన్ బట్టి ఇస్తుంది, కానీ లోపల హోటల్ నుంచి ఉండదు. అడ్వర్టైజర్ నా డబ్బులు వెనుక నేను ఎందుకు ఇవ్వాలి నీకు, నేనేమన్నా మీకు హోటళ్ళ గురించి ఉన్న వీడియోలో ఇవ్వమని చెప్పిన, మీరు హెడ్లైన్ హోటల్ ఉంది కానీ ఇచ్చారు, లోపల అది లేదు కదా అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను అమెరికా హోటల్లో చాయ్ సమోసా అని, సో అందులో హెడ్లైన్ కూడా అమెరికా హోటల్లో చాయ్ సమోసా ఉన్నది కనుక నాకు ఆ హోటల్ యాడ్ వచ్చింది అనుకోండి. నేను హెడ్లైన్ అది పెడతా, అమెరికా హోటల్లో చాయ్ సమోసా అని పెడతా, ట్రంప్ షట్ డౌన్ గురించి మాట్లాడుతాను అనుకోండి, US షట్ డౌన్, నా అడ్వర్టైజర్ ఒప్పుకుంటాడా? సో అందువల్ల అడ్వర్టైజర్ల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, ప్రభుత్వం నుంచి వస్తుంది అడ్వర్టైజర్. అందుకే యూట్యూబ్ యాక్ట్ అవుతుంది, చాలా మంచిది. ఎందుకంటే అరాచకంగా తమ్నైల్స్ పెడుతున్నారు. తమ్నైల్ ఒక మినేస్, ఆ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడ గడిపింది అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఈ పిచ్చి జనం వాడికి ఏమి ఇంట్రెస్ట్ అయిందో అది ఇక లక్షల మంది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసే వరకు అదేదో గొప్ప కంటెంట్, సిరియా అంతర్యుద్ధం గురించి అవగాహన అనుకుంటుంది. అమెరికాలో షట్ డౌన్ అంటే ఏంటి అదే అని అనుకుంటుంది, దానికి తెలియదు కదా ఆల్గరిథంకు లోపల ఏమున్నది అన్నది. ఇక 1,00,000 మంది చూస్తుంటారు కదా అని ఇంకో 1,00,000 మందికి అది పంపిస్తుంది. వాళ్ళంతా అదే చూస్తూ అంటారు. అందులో ఏముంటుంది, వాళ్ళ గుడికి పోయిందని ఉంటుంది, లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిందని ఉంటుంది, తల్లి దగ్గర పోయిందని ఉంటుంది. దీనికి ఆ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడికి పోయింది అని పెడతాడు, అమ్మ దగ్గరికి పోయిందని లోపల ఉంటుంది. ఎంత అరాచకత్వం చూడు. ఇది ఇంకా నయం, ఇంకా ఏ సంబంధం లేని కూడా పెడతారు, అసలు తలాతోక ఉండదు. అందులో సబ్జెక్టుకు పెట్టే తమ్నైల్కు హెడ్లైన్కు తలెత్తకు ఉండదు. ఎందుకు అంటే అట్రాక్ట్ చేయాలి కదా సార్, ఎవడా చెప్పింది ఇంత దరిద్రంగా. దీనివల్ల ఛానల్ క్రెడిబిలిటీ పోతుంది, మాట్లాడేవాడు క్రెడిబిలిటీ పోతుంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. అదే ఇప్పుడు యూట్యూబ్ యాక్ట్ అయ్యేది. సో నా అనుభవం, నేను ఇప్పుడు 10,11,000 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ను, నా 2 కోటి నుంచి 2 కోట్ల వ్యూస్ ఉన్నాయి. మరి నా చరిత్రలో ఒక్క వీడియో కూడా నీకు రాంగ్ తమ్నైల్ లేదు, ఒక్క వీడియో. ఐ కెన్ ఛాలెంజ్, నేను ఎవరైనా కావాలంటే ఛాలెంజ్ పెడతాను. మీరు ఒక్కదానికి అది కావాలని కంటెంట్ వేరు తమ్నైల్ వేరు పెట్టి ఒక్కటి చూపెట్టండి, నేను మీకు 10,000 ఇస్తాను. మినిమం 10,000, 1,00,000 ఇస్తాను. 10,000 ఎందుకు అంటున్నా అంటే పొరపాటున అది ఎవరన్నా అన్నిటికీ నేను పెట్టాను కదా, మా టీంలో ఎవరైనా పెట్టారనుకోండి, నా దగ్గర పనిచేసేవారు,
నేను డబ్బులు కట్టాల్సి ఉంటుంది కానీ నా నమ్మకం ఉండవు సార్. నేను 99% నేనే హెడ్లైన్లు పెడతాను, నేనే ఫాలో అవుతాను, నేనన్నా పెడతాను, మా మేడమన్నా పెడుతుంది హెడ్లైన్స్. ఉండవు కానీ ఎందుకు మరి చూస్తాను కదా. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే జెసిల్ ఫెలికో వీడియో మార్నింగ్ వరకు 50,000 మంది చూశారు. అందులో ఏముంది, ఎక్కడ దాని మీద ప్రపంచాన్ని కుదిపేసిన జెసిల్ ఫెలికో సామూహిక అత్యాచారం అని పెట్టాను తప్ప సబ్జెక్టే కదా మొత్తం. ప్రపంచాన్ని కుదిపేసిన జెసిల్ ఫెలికో సామూహిక అత్యాచారం, నథింగ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద వీడియో, నథింగ్. మరి బాగానే చూస్తున్నారు కదా, రూపాయి అతి తక్కువ ధరకు పడిపోయింది అంతే పెట్టాం కదా, ఇంతకైనా ఏం పెట్టలే కదా. మరి జనం చూస్తారు కదా వేలల్లా లక్షలల్లా. అందువల్ల ఇదొక తప్పుడు ధోరణి కూడా. అంటే తమ్నేల్ రాంగ్గా పెడితేనే అంటే ఎవరు చేస్తారంటే లోపల కంటెంట్ లేని చూస్తారు. కానీ యూట్యూబ్లో కంటెంట్ ఇస్ ద కింగ్. నువ్వు మంచి కంటెంట్ ఇవ్వండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ అర్థం లేని పని. మీకు వెబ్సైట్లకైనా కావాలేమో కానీ యూట్యూబ్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లేదు, నాకు ఏది లేదు. నేను ఎక్కడ పోస్ట్ చేయ, ఏ గ్రూపులలో కూడా పోస్ట్ చేయాలి, నథింగ్. బ్రహ్మాండ చూస్తారు కదా జనం. అంటే యువర్ కంటెంట్ ఇస్ ద కింగ్. అది చేయడం వల్ల క్రియేటర్స్ బెనిఫిట్ అవుతారు, మంచి క్రియేటర్ బెనిఫిట్. అందువల్ల యూట్యూబ్ చేస్తున్న ఈ పనిని తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పుడు 5% 10% రాంగ్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. అప్పుడు నువ్వు మాన్యువల్ రివ్యూ ఉంటుంది సహజంగా. అప్పుడు యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్. తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుంది బహుశా అంటే హిస్టరీ కూడా చూస్తుంది. ఇప్పుడు నాగేశ్వరన్ అనేవాడు ఇలాంటి తప్పులు ఇదివరకు చేశాడా, తప్పులు చేయలేని హిస్టరీ నాకు ఉందనుకోండి, ఇట్ డజంట్ టేక్ ఎనీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చాలామందికి రష్యా యుక్రెయిన్ వార్ అంటే అయిపోయాయి, ఇజ్రాయెల్ గాజా అంటే అయిపోయాయి, అడ్వర్టైజ్మెంట్ రాలే. కానీ నాకు ఏం ప్రాబ్లం లేకుండే. 99% ఇజ్రాయెల్ గాజా వారు ఉక్రెయిన్ వారు జరుగుతున్న సమయంలో, ఈవెన్ కోవిడ్ సమయంలో చాలా యూట్యూబర్లకు కరోనా అంటే అయిపోయాయి, మంది అయిపోయినాయి. నాకు ఎక్కడ మంది కాదు. ఎందుకు, నా హిస్టరీ చూశారు వాళ్ళు. ఒకసారి 2 సార్లు అబ్జెక్ట్ చేశారు, నేను మాన్యువల్ రివ్యూ పెట్టాను, వాళ్ళు చూశారు, 10 సార్లు చూశారు. ఓహో ఈ ఛానల్లో ఇలాంటి చెత్త ఉండదు అని కంక్లూజన్కి వచ్చినప్పుడు నాకు కరోనా అని పెట్టిన యాడ్స్ వచ్చాయి, గాజా యుద్ధం అని చెప్పి యుద్ధము అంటే యాడ్ రాదు జనరల్గా, నాకు వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. నువ్వు యుద్ధం అన్న పదం వార్త రాదు, తీవ్రవాది అన్న పదం వార్త రాదు, టెర్రర్ అంటే. మరి నాకు వస్తున్నాయి బ్రహ్మాండంగా. అంటే మీకు ఎందుకు నమ్మకం, క్రెడిబిలిటీ పెరుగుతుంది ఆ ఛానల్. వాడు హిస్టరీ చూస్తారు ఛానల్. సో టెర్రర్ అన్నుడితోనే మొదట ఎప్పుడో ఆపుంటాడు, నేను 4 సార్లు అబ్జెక్ట్ చేసి ఉంటా. అబ్జెక్ట్ చేసినాక హిస్టరీ చూస్తాడు, ఓహో ఈ ఛానల్లో ఇలాంటివి ఉండవు అని. అందువల్ల లాంగర్ రన్లో మంచిది ఏంటంటే బిలీవ్ ఇట్. ఇంకొకటి, జనానికి అల్టిమేట్లీ దిస్ ఇస్ డిమాండ్ అండ్ సప్లై. ప్రజలకు యూట్యూబ్ చూసేవారికి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి తమ్మునేలు ఒకటి పెట్టి, హెడ్లైన్ ఒకటి పెట్టి, లోపల ఒక కంటెంట్ ఉన్న చెత్త ఛానళ్లను చూడడం మానేయండి, వాళ్ళే తవ్వకొస్తారు. ప్రొఫెసర్ గారు, సాధారణంగా ఒక పార్టీ ఇవ్వాలి అంటే నేను ఒక ఇల్లు కట్టుకుంటేనో, ఒక కారు కొనుక్కుంటేనో, లేకపోతే నాకు ఒక ప్రమోషన్ వస్తానో, లేకపోతే మా అబ్బాయి బర్త్డేకో, లేదంటే ఎవరిదైనా మ్యారేజ్కో పార్టీస్ ఇస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు విడాకులకు కూడా పార్టీస్ ఇస్తూ ఉన్నారు సార్. నేను చూసాను ఇది. విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్ మేళంతో వేడుగ్గా ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. ఆనక బంధుమిత్రులందరికీ భారీ విందు ఏర్పాటు చేశాడు. ఇది జార్ఖండ్లో జరిగింది సార్, బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అండ్ హర్యానాలో మంజిత్ అనే యువకుడు తన భార్యతో విడిపోయి ఏడాది గడిచిన సందర్భంగా ఆమెను పోలిన ఒక బొమ్మను తయారు చేయించి ఆమె సమక్షంలో స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అండ్ ఇంకొకటి, రీసెంట్గా విడాకులు అయిపోయిన తర్వాత అల్లుడు కాదనుకోండి, అతని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే క్రమంలో బ్యాండ్ మేళాలతో కూతుర్ని ఇంటికి తీసుకొస్తూ ఉండడం, ఆ కూతురు డ్యాన్స్ కడుతూ ఉండడం, ఆ తండ్రి కూడా ఆనందం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య తరచుగా చూస్తూ ఉన్నాం సార్. సో ఏంటి సార్ ఈ సంస్కృతి? విడాకులకి కూడా పాట మాత్రం వేరే పెట్టాలి, తండ్రి కూతురు డ్యాన్స్ కదా. పెళ్ళప్పుడు బుల్లెట్ బండెక్కి వస్తా అని చెప్పచ్చు, కానీ దీనికి అట్లా పాడరాదు. బుల్లెట్ బండి దిగస్తా అని పాడవాడాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్ పాయింట్, వాట్ ఈజ్ పార్టీ? ఇట్స్ ఎ సెలబ్రేషన్. మీరు కొన్ని లిస్ట్ ఇచ్చారు, మ్యారేజ్, మీ కొడుకు బర్త్డే, ప్రమోషను, ఉద్యోగము, అంటే కారు అంటే అర్థం ఏంటి? ఇట్స్ మీరు యూ విల్ సెలబ్రేట్ హ్యాపీనెస్. విడాకులు కూడా హ్యాపీనెస్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా బై ప్రిన్సిపల్ ప్రకారం. ఇప్పుడు విడాకులు ఎందుకు తీసుకుంటారు? ఒక భయంకరమైన ఫెయిల్డ్ మ్యారేజ్ నుంచి బయటపడటానికే కదా. అందులో అవస్థ ఉండొచ్చు, అణచివేత ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. అందువల్ల విడాకులు అనేది నీడ్ నాట్ ఆల్వేస్ బి ఎ మ్యాటర్ ఆఫ్ సాడ్నెస్. అంటే విషాదమే కాకపోవచ్చు, కొన్నిసార్లు ఆ విషాదం నుంచి బయటపడడం కూడా కావచ్చు. ఇప్పుడు 2 ఏళ్ళు టార్చర్ అనిపిస్తుంది, ఆ అమ్మాయి
వాడు రోజు కొడతాడు, భయంకరంగా టార్చర్ వేస్తుంది. 2 ఏళ్ల తర్వాత బయటపడుతుంది, సెలబ్రేషన్ జైలు నుంచి బయటకు వచ్చినట్టు కదా. అందువల్ల బై ప్రిన్సిపల్ సెలబ్రేషన్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసే అంశం. వాళ్ళకు విడాకులు కూడా హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. ఐఎమ్ నాట్ డిఫెండింగ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండవది ఒకదానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు విడాకులు అంటే వెంటనే విడాకులు ఇచ్చిన ఒంటరి మహిళ పట్ల ఒక రాంగ్ నోషన్ కూడా సొసైటీలో ఉంటుంది. అంటే ఆమె పట్ల సానుభూతి అని ఉంటుంది, లేకుంటే రాంగ్ నోషన్ అని ఉంటుంది. సానుభూతి అవసరం లేదు, రాంగ్ నోషన్ అవసరం లేదు. ఆమెను ఆమెగా బతకనివ్వాలి. షీ హాజ్ ఎవ్రీ రైట్ టు లివ్ ఆన్ హర్ ఓన్. ఆమె పర్సనల్ లైఫ్ అది. ఎందుకు మ్యారేజ్ ఫెయిల్ అయిందన్నది ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ పర్సనల్ వ్యవహారం. కానీ సమాజం ఎట్లా చూస్తుంది? ఇంటి పక్కోడు, ఇంటి ముందోడు, ఏమైంది మీ బిడ్డ విడాకులు ఇచ్చిందట కదా, ఏమైంది బిడ్డ, ఈమె తప్ప, ఆమె తప్ప, వాడిది తప్ప, వీడిది తప్ప అని పనికిమాన ముచ్చట్లన్నీ పెడతారు. అవసరమా అది? వాళ్ళ ప్రైవేట్ లైఫ్. ఓకే, ఆమె పట్ల నువ్వు సానుభూతి, అయ్యో బిడ్డ ఎట్లా బతుకుతుంది, ఇక మొగడు విడాకులు మళ్ళీ పెళ్లి కావాలన్నంత సులభం కాదు, ఇవన్నీ నీతులు చెప్తూనే ఉంటారు. షీ హ్యాజ్ ఎ రైట్ టు లివ్ ఆన్ హర్ ఓన్ అనే నమ్మకం, అనే గౌరవం. అంటే ఒక విడాకులు తీసుకున్న స్త్రీ కూడా గౌరవంగా జీవితంలో ఆమె పని చేసుకోవచ్చు అనే సానుభూతి అవసరం లేదు. అదే సందర్భంలో వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందువల్ల మేమే విడాకులు తీసుకొని తప్పు చేయలేదు, మేము విడాకులు తీసుకొని నేరం చేయలేదు, మా విడాకులు తీసుకొని మేము బాధలో ఏమి లేము. మీరందరూ ఇంటికి వచ్చి పరామర్శించకండి, అయ్యో అయ్యో అనకండి. ఈ అయ్యో అయ్యో సిండ్రోమ్ అవసరం లేదని చెప్పడం కూడా ఒక ఉద్దేశం కావచ్చు. అందువల్ల ఇక 10 మందికి ముందే మనం పిలిచి అందరూ చెప్పిన ఒక పంచాయతీ లేదు. లేకపోతే ఇక ప్రతి ఒక్కడు ఫలానోని బిడ్డ ఆవిడ హక్కులు తీసుకున్నదట కదా, నీకు తెలుసా అడిగా చుట్టాలల్లా, బంధువులలో, మిత్రులలో, దానికన్నా ఒక పార్టీ ఇచ్చేసి అందరూ ఒకటేసారి చెప్పిన అనుకోండి, ఇక డిస్కషన్ ఉండదు, డిబేట్ ఉండదు, చర్చ్ ఉండదు, అయిపోతుంది. అది కూడా ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఏదైనా ఇవాళ పార్టీ చేసుకోవడానికి మనుషులకు అవసరం, ఈవెంట్ కావాలి, మార్కెట్కు ఈవెంట్ కావాలి. అందుకే ఒకప్పుడు లేని అన్ని మార్కెట్ సృష్టిస్తోంది, మనుషులు సృష్టించుకుంటున్నారు. మార్కెట్ సృష్టించిన ఒకప్పుడు చూడండి, మనకుందా ఫాదర్స్ డే ఉందా, మదర్స్ డే ఉందా? ఇప్పుడు ఈ మదర్స్ డే కల్చర్ వచ్చింది. మదర్ను రోజు గౌరవిస్తాం, అమ్మను మదర్స్ డే రోజే గ్రీట్ చేస్తామా? ఇది ఎక్కడ కల్చర్? ఇది మన కల్చర్ కాదు. వెస్ట్లో తల్లి చోట, తండ్రి చోట, తల్లిదండ్రుల చోట, పిల్లల చోట ఉంటారు కనుక వాళ్ళకు అకేషన్ పెట్టుకొని ఆ మదర్స్ డే రోజు వచ్చి ఉండాలి గ్రీట్ చేయడానికి. మన అమ్మ మన ఇంట్లోనే ఉంటుంది కదా, వేరే కానీ ఉండవు కదా మనము. కానీ ఆ మదర్స్ డే రోజు గ్రీట్ చేయాలి, ఫాదర్స్ డే రోజు గ్రీట్ చేయాలి. మీరు గమనించండి, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే ఉంటుంది, పని మనుషుల డే ఎందుకు ఉండదు? నీకు ఎందుకు ఉండాలి కదా? అది కూడా పని మనుషుల డే ఉండి ఆ రోజు పని మనుషులకు చీర పెట్టుడు ఉన్నది ఎక్కడన్నా? డ్రైవర్స్ డే, డ్రైవర్కు డ్రెస్ కుట్టించాడు ఆ రోజు. వర్కర్స్ డే ఉంటుందా? వర్కర్ డే మేడే ఉండొచ్చు, కానీ ఫ్యామిలీలో నీకు పనిచేసే వాళ్ళు, నీకు సేవలు అందించే వారి పట్ల డేస్ ఉండవు. డేలన్నీ ఇవి ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ కదా, గిఫ్ట్లు అమ్మాలి. గిఫ్ట్ల ఇప్పుడు మీకు లవర్స్ డే వచ్చాక, వ్యాలంటైన్ డే వచ్చాక ఎన్ని గిఫ్ట్లు పోతున్నాయి మార్కెట్లో. వ్యాలంటైన్ డే వ్యాపారం మామూలు కాదు, మీరు కొన్ని వేల కోట్ల వ్యాపారం వ్యాలంటైన్స్ డేకు. ఇంకా ఫాదర్స్ డే, మదర్స్ డే కూడా అంత వ్యాపారం ఉండదు. అందువల్ల ఇలా మార్కెట్స్ కొన్ని డేస్ సృష్టిస్తుంటుంది. కొంతమంది మనుషులకు కూడా అవసరం ఉంది, ఏదో ఒకటి కావాలి. ఒకప్పుడు లేని ఫంక్షన్లు అన్నీ సృష్టించుకుంటున్నారు కదా. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టాలని కోరిక ఉన్నది, 10 మంది ముందట తన ఆనందాన్ని ప్రదర్శించుకోవాలి, ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవాలని కోరిక ఉన్నది. దీంతో పోటీ ప్రపంచం వాళ్ళు చేశారని వీళ్ళు చేయాలి. అందువల్ల ఇలా రకరకాల రూపాల్లో తన ఆనందాన్ని వ్యక్తీకరించి 10 మందిని పిలిచి కలిసి మాట్లాడుకోవాలనే యొక్క సామాజికపరమైన అంశం కూడా ఉంది. అదేం నేరం కాదు, తప్పు కాదు కదా. సో డబ్బు నీ కెపాసిటీని మించి చేయకపోవడం అనేదే సూత్రం తప్ప, ఏదో ఒక అకేషన్, ఏదో సందర్భం పెట్టుకొని 10 మందిని కలవడం. అలా కొంతమంది ఇది కూడా జరుపుకుంటారు, ప్రతి మంత్ బర్త్డే జరుపుకుంటారు. అందువల్ల ఇలాంటివి సమాజంలో ట్రెండ్ మారుతుంటుంది. ట్రెండీ అంటారే, ఆ ట్రెండ్ మారుతుంటుంది. ఇప్పుడు కేరళలో కూడా చూశాను, ఫ్యూనరల్ ప్రొసెషన్స్ కూడా నీకు ఇప్పుడు ఏదో ఒక ప్రమాణ స్వీకారం పోయినట్లు ఫ్యూనరల్ ప్రొసెషన్ కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు వచ్చారు. అంటే ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటే ఒక ముందు ఒక అతను ఫలానా వాడు చనిపోయాడు అని అనౌన్స్ చేస్తూ, అతని జీవిత విశేషాలు చెప్తూ, జీవితంలో అద్భుతమైన పనులు చేశాడని చెప్తూ ముందు వెళ్తూ ఉంటుంది వెహికల్. సో ఒక పెద్ద యాక్టివిటీ లాగా పోతుంటుంది. సో వెన్ డెత్ కెన్ బి ఏ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్, వై నాట్ డైవర్స్?
ఆయన మరణాన్ని కూడా ఒక ఈవెంట్గా మార్చగలిగినప్పుడు ఇదెందుకు మరి విడాకులు ఈవెంట్. సో సమాజంలో మారుతున్నటువంటి సాంస్కృతిక జీవన పోకడలకు ఇది ఒక ఉదాహరణ. రైటా రాంగా అనేది సమాజమే నిర్ణయించుకుంటుంది. నేను మీరు ప్రీచ్ చేయాల్సింది కాదు. ఒకప్పటి సమాజంలో మార్పు చెందుతున్న కొద్దీ మనకు ఒకప్పుడు బర్త్డేలు కేక్లు కట్ చేయడము కూడా లేదు. 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం మీరు గుర్తించుకోండి. మ్యారేజ్ డే అంటే ఒక దేవుని దగ్గరికి దేవుని గుడికి పోవడము, బర్త్డే అంటే బిడ్డను తీసుకుని గుడికి పోవడం. సో ఇప్పుడు ఒక బర్త్డే అంటే కేకులు కట్ చేయడం వచ్చింది. సో ఇలా కల్చర్లో ఎక్స్పోజరు గ్లోబలైజేషన్ అవుతున్న కొద్దీ, ప్రపంచం కుగ్రామంగా మారుతున్న కొద్దీ ఏదో ఒక దేశంలో ఏదో జరిగితే కూడా మన దేశంలో దాన్ని మనం ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. అందువల్ల దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. అంటే సాంప్రదాయకరమైనటువంటి సెలబ్రేషన్సే మారి ఇందులో కూడా సెలబ్రేషన్లో కూడా ఇన్నోవేషన్ వస్తుంది, రకరకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అంటే కాదేది పార్టీలకు అనర్హం అని చెప్పి దేన్నైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ మేనేజీరియల్ హోదాల్లో ఉన్న సిబ్బందిలో ఒక 10% ఉద్వాసన ఇచ్చింది సార్. ఆల్రెడీ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. సో ఓపెన్ AI వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ పెరగడంతో తన కార్యకలాపాల సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తాజా లే ఆఫ్లు అని చెప్పి సుందర్ పిచాయ్ ప్రకటించిన పరిస్థితి సార్. గత 6 నెలల్లో చూసుకుంటే కనుక మొత్తం 333 కంపెనీలు 98,000 మందిని తీసేసిన పరిస్థితి. సో ఈ గూగుల్లో ఈ అంటే ఈ ట్రెండ్కు ఏంటంటే కారణం ఒకటి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలే మారుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఇలాన్ మస్క్ నాయకత్వంలో ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామిలతో కూడిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని ఒకటి పెట్టారు. అది ట్రంప్ ఫేవరైట్, ఇది మన క్రిప్టో కరెన్సీ పేరు, అది డోజ్ అని. సో ఆ పేరు వచ్చేలా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టారు. అందువల్ల అంటే వర్క్ ఫోర్స్ను నిరంతరం కాంపిటేటివ్ ఎడ్జ్ పైన ఉంచాలి. ఎందుకంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ తీసుకుంటే మీకు గూగుల్ సెర్చ్ మార్కెట్లో మొత్తం డామినేషన్ గూగులే. మీకు గూగుల్కి వచ్చే రెవెన్యూలో కూడా ఒక లార్జెస్ట్ షేర్ మీకు సెర్చ్ ఇంజిన్ నుంచి వస్తుంది. సో గూగుల్ సెర్చ్కి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది ఓపెన్ AI చాట్ జీపీటీతో. సో చాట్ జీపీటీతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఛాలెంజ్ వచ్చింది. గూగుల్ కూడా దాంట్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇప్పుడు జెమినీ లేటెస్ట్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో జెమినీ, అందువల్ల గూగుల్ మైక్రోసాఫ్ట్ల మధ్య ఈ పోటీ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బింగ్ ఉన్నప్పటికీ కూడా మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ డామినేషన్ బ్రేక్ చేయలేకపోయారు. మీకు ఇతర జీమెయిల్, ఇప్పుడు ఈమెయిల్ ఫస్ట్ తీసుకొచ్చింది హాట్మెయిల్ సర్వీస్. మీకు హాట్మెయిల్ వచ్చాక మీకు హాట్మెయిల్లో స్పామ్ ఎక్కువ ఉండే వరకు హాట్మెయిల్ ఫెయిల్ అయింది. తర్వాత గూగుల్ వచ్చింది. ఇవాళ ప్రపంచంలో మెయిలింగ్ ఈమెయిల్ సర్వీసెస్లో హైయెస్ట్ మీకు గూగుల్ జీమెయిలే. దాని తర్వాత చాలా తక్కువ మీకు కంపారిటివ్లీ వెరీ నెక్స్ట్ రిమోట్ చాలా కిందికి వచ్చాక మైక్రోసాఫ్ట్ బింగ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఉంటుంది, తర్వాత మీకు యాహూ ఇవి. సో అందువల్ల సెర్చ్ ఇంజన్ మార్కెట్లో, జీమెయిల్ మార్కెట్లో గూగుల్ మహారాజు, తిరుగులేని మహారాజు. కానీ ఎప్పుడైతే ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో ఓపెన్ AI నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ వచ్చింది. మీకు జనరేటివ్ AI నుంచి ఎప్పుడైతే టఫ్ కాంపిటీషన్ వచ్చిందో గూగుల్ కూడా అలర్ట్ అయింది. అందుకే మీరు ఇవాళ చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే పైన AI సమ్మరీ అని వస్తుంది. చాలామంది నోటీస్ చేసి ఉండాలి. మీకు ఒకప్పుడు ఓన్లీ సెర్చ్ లింక్స్ వచ్చేవి. ఇప్పుడు లింక్స్ కాకుండా AI సమ్మరీ వస్తుంది. మీరు ప్రొఫెసర్ K. నాగేశ్వరన్ కొడితే నా గురించి ఒక సమ్మరీ వస్తుంది ఫస్ట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్లో నా పైన ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి ఒక సమ్మరీ ముందిస్తుంది. సో మీరు గాడిద పాలను కొట్టారనుకోండి, గాడిద పాలు గురించి ఉన్నాయన్నీ మొదలు స్టడీ చేసి సమ్మరీ ఇస్తుంది. ఎందుకంటే ఇలా ఇప్పుడు చాట్ జీపీటీ జనరేటివ్ AI వచ్చే వరకు నీ క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు చెప్తూ, ఇది ఇంకొక లెవెల్, అంటే లార్జ్ లెర్నింగ్ మోడల్స్ అంటారు. సో ఇలా కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో విస్టాండ్ కావాలి గూగుల్ ఎంత డామినేట్ అయినా కూడా. ఎందుకంటే గ్రేటెస్ట్ కంపెనీస్, గ్రేటెస్ట్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్కు నిలబడకపోతే దెబ్బతింటున్నాయి.
ఇలా ఉద్యోగులు తీసేయడం అంటే మనకు బాధేస్తుంది, అది నిజం, ఒక పార్ట్ అది. ఆ పార్ట్ నేను కాదంటలేను. ఇష్టం వచ్చినట్టుగా హైర్ అండ్ ఫైర్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడం. కానీ అదే సమయంలో మార్కెట్ రియాలిటీ కూడా ఏంటి అంటే కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో నిలబడాలి. ఇప్పుడు నోకియా ఉంది ఉదాహరణకు, మీకు గుర్తుంటుంది ఒకప్పుడు నోకియా ఫోన్లు అనేది తిరుగులేని ఫోన్. ఇప్పటికి కూడా నోకియా ఫోన్ మీకు వండర్ఫుల్ ఫోన్. కానీ నోకియా ఇప్పుడు నిలబడ్డది మార్కెట్లో. ఒకప్పుడు నోకియా ఫౌండర్ ఒక మాట అన్నాడు, వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ అన్నాడు. అంటే మేమేం తప్పు చేయలే, కానీ మేము రైట్ చేయకపోవడం వల్ల మార్కెట్లో వెళ్ళిపోయారు. అంటే ఈ గ్లోబల్లీ కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా అయింది అంటే నిరంతరం నువ్వు నీ కాంపిటేటివ్ ఎడ్జ్ కాపాడుకోవాలి. నీవు ఎంత మానోపలి అయినా స్టిల్ యూ హ్యావ్ ఎ కాంపిటీషన్. సో గూగుల్కి మానోపలే కాదని ఎవరంటలేరు, సెర్చ్ ఇంజన్లో మానోపలి, జీమెయిల్లో మానోపలి, అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు ఎక్స్మెయిల్ అని ఇలాన్ మస్క్ తేబోతున్నాడు అంటున్నారు. అది ఎంత పోటీ ఇస్తుందో తెలియదు. సో బట్ ఈ మానోపలి ఎంత ఉన్నప్పటికీ కూడా స్టిల్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీస్ వచ్చాక ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీ కొన్నిటి రిడెండెంట్ చేస్తుంది. ఆటోలు వచ్చాక రిక్షాలు మాయమయ్యాయి, మీరు గమనించండి. సో మరి ఇవాళ ఒకప్పుడు మన పాత సినిమాల్లో మీకు సినారెడ్డి పాట ఉండే, రిమిజిమి హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారే బలాదు, అటు చూస్తే చార్మినార్ అని ఇట్లా పాట ఉండే. అంటే హైదరాబాద్ కొత్తగా వచ్చిన వారికి ఒక రిక్షావాలా చూపెట్టింది, ఒక రిక్షా ఉందా మనకి ఎక్కడైనా. అంటే వాళ్ళ ఒక మోడర్న్ టెక్నాలజీ వచ్చాక, ఇప్పుడు నేను 2003లో లాస్ట్ టైం ఒక ఆర్టికల్ పెన్తో రాశాను. ఇప్పటికి 21 ఏళ్ళు అయింది. ఆ రోజుల్లో రెనాల్డ్స్ పెన్ ఒక ప్యాకెట్ తెచ్చేవాడిని. మా ఇంటికి ఎప్పుడైనా ఒక ప్యాకెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఒక పేపర్ల బండిల్సే 2 బండిల్స్ ఎప్పుడు ఇంట్లో ఉండేవి. అంత పెన్తో ఆర్టికల్స్ రాసేవాడిని. ఇవాళ నేను 2003లో కంప్యూటర్ కొన్నాను. ఇప్పటికి 21 ఏళ్ళు అయింది. నేను పెన్నుతో చెక్ సిగ్నేచర్ మినహా, లేదా ఎక్కడన్నా సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు మినహా ఒక 10 లైన్లు పెన్తో రాయడం మానేశాను. అందువల్ల పెన్ ఇప్పుడు ఇంత మారిపోయింది టెక్నాలజీ. సో ఎందుకంటే మీకు పెన్తో రాయడం కన్నా నాకు కంప్యూటర్ మీద కూర్చుంటే 1/2 గంటలో 1000 పదాలు కొట్టేస్తాను నేను. సో ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్. అందువల్ల టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ఇది ఎక్కడ రాకపోతే తెలియదు. ఇప్పుడు ఏఐతో సినిమా తీయచ్చు. మీకు ఆశ్చర్యమైన రవిశంకర్, వెయిట్ ఫర్ 5 years. మీకు గనక క్రియేటివిటీ ఉంటే మీరు జేబులో ఒక 10,000 పెట్టుకొని సినిమా తీయచ్చు. నేను చెప్తున్నా, ఇవాళ ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, ఇది 20 ఏళ్ళ తర్వాత అవుతుంది, 30 ఏళ్ళ తర్వాత అవుతుంది. యూ కెన్ క్రియేట్ ఎ ఫిలిం. 10,000 కాకపోతే 1,00,000 రూపాయలు, 2 లక్షలతో ఖచ్చితంగా సినిమా తీయచ్చు. సో మీకు ఈ మధ్య నేను చాట్ జీపీటీకి కెన్ యూ రైట్ ఏ నావెల్, ఫిక్షన్ నావెల్ బేస్డ్ ఆన్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని ఒక చాట్ జీపీటీని అడిగిన. ఒక 100 పేజ్ నావెల్ కావాల్సిన అవుట్లైన్ ఇచ్చింది నాకు. సో కావలసిన డైలాగులు కూడా ఇచ్చింది. తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం, ఆ గ్రామంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, పిచ్చుకల కికారావాలు వినపడుతున్నాయి, ఒక ఇంట్లో ఒక బిడ్డ కే అని అడిగింది. ఇలా నేను పుట్టినా అని చెప్పి మొదలుపెట్టి, లేదంటే ఇంకోటి ఇచ్చింది. ఒక తల్లి అడుగుతుంది, లేరా ఇంకా రాత్రి ఇంకా ఎప్పుడు లేస్తావురా అని అంటుంది. అప్పుడే ఆ బిడ్డ లేస్తున్నాడు. సో ఇలా అంటే అంత మన లైఫ్ను ఆధారంగా చేసుకొని ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని తీసుకొని, సో లేకుంటే తండ్రి ఒక దగ్గర వచ్చింది, నాన్న నువ్వు ఇంకా రాత్రి అయింది నిద్రపోవా అంటే, నాన్న నేను చదువుకునేది ఉంది నాన్న, కొత్త విషయాలు తెలుసుకునేది ఉంది నాన్న నేను అని అంటున్నాడట. నేనట అంటే చూడండి అది ఎట్లా పట్టుకున్నది, నాకున్న ఇంట్రెస్ట్ ఎట్లా పట్టుకున్నది చూడండి. అంటే ఇలా ప్రపంచంలో టెక్నాలజీ అసలు అనేక పనులు తానే చేస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా ఈ ఛాలెంజ్ తప్పదు. అంటే ఒకప్పుడు మనకు ప్రూఫ్ రీడర్లు ఉండేవాళ్ళు మీడియాలో, ఇవాళ ప్రూఫ్ రీడర్లు ఉన్నారా? ఇప్పుడు కెమెరామెన్లు ఉన్నారు. ఇప్పుడు కెమెరామెన్ కూడా అవసరం లేదు. నా మొబైల్లో నేను కెమెరాకు అనుసంధానం చేసి నా మొబైల్లో నేను కెమెరా సెట్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు. మనం ఇంకా కెమెరామెన్లు పెట్టుకుంటున్నాం అవసరాన్ని బట్టి. అందువల్ల యాంకర్లు అవసరం లేదు, ఏ యాంకర్లు వచ్చేసారు. మొన్న ఏ యాంకర్ నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసేది కదా. అందువల్ల మీకు యాంకర్లు, న్యూస్ రీడర్లు అవసరం లేదు. ఇక ఏ విల్ రీడ్ ద న్యూస్.
అసలు అందువల్ల గూగుల్ కూడా ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్లో పోటీని తట్టుకోవాలి. అందుకే సుందర్ పిచాయ్ అనేవాడు గూగుల్ నెస్. అంటే ఇది ఎందుకు తగ్గిస్తున్నాం 10% అంటే గూగుల్ నెస్. అంటే గూగుల్ కంపెనీలో ఉద్యోగం రావటానికి, గూగుల్ కంపెనీలో ఏ రకమైన టాలెంట్ ఉంటే ఉద్యోగం వస్తుంది అనే దాని ప్రాతిపదికగా ఆ టాలెంట్కు తగ్గట్టుగా, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా అప్డేట్ కాని వాళ్ళను మేము కొంతమందిని తొలగించడం, కొంతమందిని ఇండివిజువల్ రోల్కు అంటే మేనేజరియల్ రోల్ నుంచి ఇండివిజువల్ రోల్కు తగ్గిస్తున్నారు. మేనేజరియల్ రోల్ అంటున్నామో వాళ్ళ కింద ఒక టీము, ఒక 20 మందో 10 మందో పనిచేస్తారు. అలా కాకుండా వాళ్ళు దే బికమ్ అన్ ఇండివిజువల్ పర్సన్ అంటే ఆ టీంలో భాగమవుతారు. ఈ ఈ ఈ ప్రాసెస్ మొదలైంది. అని ఇందులో మనకు బాధ అనిపించేది అయ్యో మన వాళ్ళకు ఉద్యోగాలు పోతాయని. దానికి ఇవాళ ఆధునిక మనం ఎన్ని బాధపడ్డా రియాలిటీ ఈజ్ రియాలిటీ. డు నాట్ రన్ అవే ఫ్రమ్ రియాలిటీ. రియాలిటీ నుంచి పారిపోకండి. రియాలిటీ ఏంటి? నువ్వు నిరంతరం అప్డేట్ కావాలి. నీవు నిరంతరం అప్డేట్ అయితే, టెక్నాలజీ కన్నా ఎహెడ్ ఉంటేనే యూ విల్ బి సక్సెస్ఫుల్. నేను 30 ఏళ్ల కింద పత్రికల్లో రాయడంతో మొదలుపెట్టాను నా జీవితం. 1984లో డక్కన్ కనకలో ఫస్ట్ టైం ఆర్టికల్ రాశాను. ఆంధ్రభూమిలో ఫస్ట్ టైం ఒక ఆర్టికల్ రాశాను. అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇంగ్లీష్లో, తెలుగులో ఇప్పుడు 5000 ఆర్టికల్స్ రాశాను. స్లోగా టెలివిజన్ వచ్చింది. 24 గంటల టెలివిజన్లో అత్యధిక సమయం మాట్లాడిన వ్యక్తి నేను మొదట్లో. మీకు గుర్తుండే ఉంటుంది అందరికీ. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, ఒక వెబ్సైట్ మొదలుపెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లోకి వచ్చాను. రేపు ఇంకోటి ఇంకో దాంట్లో పోతాను. అంటే టెక్నాలజీతో నువ్వు పరుగులు తీస్తేనే రిలవెంట్గా ఉంటావు. దానికి నా అనుభవమే చెప్తున్నా. అందువల్ల ఎక్కడైనా ఇది ఒక ట్రెండ్. యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ రియాలిటీ. కంటిన్యూస్లీ రీస్కిల్లింగ్ ఒకటే పరిష్కారం. రైట్ సార్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చి, ఎవరికైనా ఏదైనా ఒక జబ్బు చేస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం కదా సార్. కొంతమంది ముఖ్యంగా పల్లెటూర్లలో, ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అంతలా ఈ మ్యాజిక్ రెమెడీస్ వైపు వెళ్ళడం లేదు. పల్లెటూరులో మహానగరాల్లోనే ఉన్నది, ధోరణి ఏం పల్లెటూర్లలో కాదు. అదే సార్, ఒక వింతని కాదు, చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మీన్ అహ్మదాబాద్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో ఐసీయూలో ఒక మంత్రగాడు మ్యాజిక్ రెమెడీస్ చేసే ఒక వ్యక్తి వచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్ని, అతనికి ఏదో తన హెడ్ మీద చేయి పెట్టి ఏదో మంత్రాలు అది చెబుతూ ఉన్నాడు. సాధారణంగా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటిది జరిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే రెగ్యులేషన్ తక్కువ ఉంటుంది కనుక జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా సెక్యూరిటీ గార్డే ఉండేది మొదలు. సో గవర్నమెంట్ అది కూడా గుజరాత్ అనుకుంటాను, అహ్మదాబాద్లో చాలా టాప్, ఆసియాలోనే ఫేమస్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో వెళ్ళారు. ఫస్ట్ ఐసీయూలోకి బంధువులు ఎలా చేయరు. మనందరికీ తెలుసు ఐసీయూ ఇస్ వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే చాలా ఫ్రెజైల్ పేషెంట్స్ ఉంటారు కనుక మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక బయట మన బంధువులు కూడా పోనివారు. పోనిచ్చినా కూడా ఒక 5 నిమిషాలు మీరు వెంటనే చూసి బయటికి రావాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు ఐసీయూలో ఉన్న స్టాఫే కేర్ తీసుకుంటుంది. అలాంటి ఐసీయూలోకి ఎంటర్ అయ్యి మంత్రాలు తంత్రాలు చేస్తే, అంటే ఇప్పుడు ఇవాళ మన టీవీ ఛానళ్ళు డబ్బుల కొరకు అడ్వర్టైజ్మెంట్లు వేస్తలేవా? నేను ఆ మధ్య ఏదో టీవీలో చూశాను, మీ పిల్లవాడికి జ్వరం కాదది, అది హాస్పిటల్లో ఆత్మలు పట్టుకున్నాయి, గట్టిగా 8-9 ఆత్మలు పట్టుకున్నాయి. ఇట్లా చెప్తున్నారు. ఇది క్యాన్సర్ కాదు, మీరు క్యాన్సర్ అనుకుంటారు, కాదు అది ఆత్మ, ఇట్లా చెప్తున్నారు. సో ఇది టీవీలో వస్తున్నాయి. మరి క్యాన్సరే కాదు అసలు మీరు పిచ్చిగా క్యాన్సర్ అనుకుంటారు, క్యాన్సర్ కానే కాదు, అది క్యాన్సర్లు ఉండవు, ఇవన్నీ ఆత్మలు పట్టుకోవడమే అని చెప్తున్నారు. దీనికి చికిత్స అని చెప్తే టీవీలో డబ్బుల కొరకు టీవీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి కదా, ఇంకేమున్నది ఇంతకన్నా ఎక్కువ. అందువల్ల మనకు అన్ఫార్చునేట్లీ ఇక్కడే కాదు, మీకు ఇది ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తుంది. అన్ఫార్చునేట్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో మీకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆశ్చర్యం వేస్తాం మనకు. గవర్నమెంట్ హాస్పిటల్లో అస్ట్రాలజర్లు రిక్రూట్ చేశారు, జ్యోతిష్యుల్ని. మీరు గూగుల్లో కొడితే దొరుకుతుంది, మీరు చూడండి. అస్ట్రాలజర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ మధ్యప్రదేశ్ అంటే వస్తుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ జ్యోతిష్యులు ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ రిక్రూట్మెంట్ అంటే మనకి ఏమంటే డాక్టర్లు, నర్సులు, వార్డుబాయ్ల రిక్రూట్మెంట్ ఉంటుంది అంతే కదా, లేదా ఫార్మసిస్ట్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీస్లో జ్యోతిష్యుల రిక్రూట్మెంట్ ఏంటంటే హాస్పిటల్లో ముందు జ్యోతిష్యుని కలవాలి, జ్యోతిష్యుని నీకు చెప్తాడు తగ్గుతుందా తగ్గదా అని, దాన్ని బట్టి నువ్వు డాక్టర్ దగ్గర పోడు. ఏమన్నా అర్థం ఉందా? ఇది జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు నమ్మండి, నాకు అభ్యంతరం లేదు, అది ఎవరిష్టం వారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి జ్యోతిష్యుని పెడితే
అది పెట్టి జ్యోతిష్యుడు చెప్తే లోపలికి పోడు, లేకపోతే లేదంటే అంటే మరి బహుశా హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్లు అయితే కొంతమంది ఇంటికి పంపించే ఏర్పాటు ఏమన్నా తెలియదు. అలాగే మధ్యప్రదేశ్లో మిడ్ డే మీల్ స్కీమ్ నుంచి ఎగ్గును తీసేశారు. మూఢనమ్మకం చూడండి, అంటే శాకాహారం మాత్రమే తినాలి అని. దేశంలో 80% మాంసాహారలే, రియాలిటీ కదా. నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు శాకాహారుల కోపం రాకండి. నేను మీలాగా స్ట్రిక్ట్ వెజిటేరియన్, మామూలు వెజిటేరియన్ కాదు, నేను ఎగటేరియన్, కొడుగుడు తిన్నాను. నాకు అంటే రేర్గా తింటాను. ఐఎమ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్, లవ్ వెజిటేరియన్ డైట్. నేను నాన్ వెజ్ తినను. కానీ నేను మైనారిటీ, సమాజంలో మెజారిటీ మాంసాహారం తింటారు. మాంసాహారం మంచిది, అవసరం కూడా. నేను తినడం ఎగ్ అవసరమే. ఎన్ ఎగ్ డే కీప్ ద డాక్టర్ అవే. నాకు తినబుద్ది కాకపోతే నా తప్పు వాళ్ళ తప్పు కాదు కదా. ఫిష్ ఎంత మంచిది ఆరోగ్యానికి. నాకు తినాలని నేను ఫిష్ తినలేను. సో నా ప్రాబ్లం అది. నా ప్రాబ్లం ప్రపంచ ప్రాబ్లం ఎట్లయితుంది. కానీ మీరు కొద్దిమంది శాకాహారుల ఆధిపత్యం కలిగిన ఆలోచన సరళి ఎక్కడి దాకా పోయిందంటే మధ్యప్రదేశ్లో మిడ్ డే మీల్ స్కీమ్, అంటే పేద బిడ్డలకు పౌష్టికాహారం ఇచ్చే కోడిగుడ్డును దూరం చేశారు. ఇలాంటి మౌఢ్యం ప్రభుత్వాలే ప్రదర్శిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన వివరణ ఏంటంటే బంధువు రూపంలో వచ్చాడు, మాకు తెలియదు, బంధువు అనుకున్నా అని. కానీ నమ్మడానికి వీలు కావడం లేదు. ఎందుకంటే బంధువు వచ్చి తాంత్రిక పూజలు జరిపే మంత్రాలు వేస్తే అంతవరకు కూడా ఉంటాడు. ఆ బంధువులే ఎలా చేయరు కదా ఐసీలో. అంటే వేరారు ఇది సేఫ్టీ ఆఫ్ అదర్ పేషెంట్స్ ముఖ్యం కదా. మీకు మోడర్న్ సైన్స్ పైన విశ్వాసం పోదా? ఆధునిక సైన్స్. ఇప్పుడు దేవుడు ఆఖరికి ఎంతటి భక్తుడైనా భగవంతుడిని మొక్కి హాస్పిటల్ పోయే ముందు దేవునికి ఒకసారి దండం పెట్టుకొని నాకు కొద్దిగా ఆరోగ్యాన్ని కల్పించాను వెళ్ళి డాక్టర్ని నమ్ముతారు. మళ్ళీ దండం పెట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. నాకు చెప్పండి, హార్ట్ అటాక్ అంతే ఎవరన్నా ఇంట్లో కూర్చొని గుండె వ్రతం అనే ఒకటి వ్రతం చేసుకుంటూ ఉదయ వ్రతం అని చెప్పి ఉదయ అనుకుంటూ కూర్చుంటారా? దేవునికి మొక్కుకుంటారు. ఎందుకంటే మానవుని కృషికి దేవుని దయ కూడా కావాలి అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక సంతృప్తి, ఒక ఉపశమనం, తప్పేం కాదు. కానీ నువ్వు దేవునికి దీపం పెట్టి, మీరు గాలికి దీపం పెట్టి దేవుడా నీ బాంచని అనొద్దని సామెత కూడా ఉంది కదా. గాలికి దీపం పెట్టి దేవుడా నీ బాంచని అంటే దీపం ఆగుతుందా? కాలం టెస్ట్ చేయండి. సామెత ఎందుకు వచ్చింది? గాలికి దీపం పెట్టి దేవుడా నీ బాంచని అంటే దీపం ఆగదు అని ఎందుకు వచ్చింది? భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు? నీ ప్రయత్నం నువ్వు చేయండి అంటాడు. ఎక్కడా భగవంతుడు నీ ప్రయత్నం చేయకుండా నేను చూసుకుంటానులే, భగవంతుడు వేరే పని లేదా అండి? మనం అందరం ఏం చేత కాకుండా ఇంట్లో కూర్చుంటే మనకు పనులు చేసి పెడతారా భగవంతుడు? భగవంతుడు మనకు చాకరీ చేస్తానికి లేడు. భగవంతుడు కూడా అంగీకరించడు. భగవంతుడు కూడా కష్టపడే వాడిని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. సో అందువల్ల సైన్స్ను పైన విశ్వాసాన్ని కోల్పోయేలా చేసేటువంటి మూఢత్వం, అప్పుడు కూడా నమ్మకం తప్పు కాదు, మూఢనమ్మకం తప్పు, విశ్వాసం తప్పు కాదు, అంధవిశ్వాసం తప్పు. అందువల్ల ఇలాంటి మూఢనమ్మకాలు ఆధునిక సైన్స్ అభివృద్ధినే ఇవాళ చేస్తాయి. అయితే ఇదేదో మన దేశంలోని మనమే వెనకబడి అనుకోవద్దు. ప్రపంచ భూత వైద్యుల మాసం అమెరికాలో జరిగింది. మీకు ప్రపంచ భూత వైద్యుల మాసం గూగుల్ కొట్టండి వస్తుంది. అమెరికాలో జరిగింది. బహుశా ఎన్ని షిప్పులలో కోడిగుడ్లు నిమ్మకాయలు పట్టుకపోయినో తెలియదు. కొంత బూడిద కూడా తీసుకెళ్ళి ఉంటారు మన ఎన్టీపీసీ రామగుండం నుంచి కూడా. ఎందుకంటే మరి బూడిద కూడా చల్లాలి కదా. సో ప్రపంచ భూత వైద్యుల మాసం జరిగింది. నిమ్మకాయలు కట్ చేసి పసుపు వేసి దాని మీద మళ్ళీ కోడిగుడ్లు ఎన్ని చేసిండ్రు ఇక మరి అద్భుత వైద్యులు. సో అత్యంత ఆధునికమైన స్పేస్ షిప్లు ప్రయోగించే అమెరికాలో కూడా ప్రపంచ భూత వైద్యుల మహాసభలు జరిగినాయంటే ఇక మరి ఆలోచించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.